కైరా వాళ్ళ మ్యాజిక్ ఫుడ్ వ్యాన్ ఇప్పుడు ఎర్రగా మెరుస్తున్న కారం సముద్రం పైకి చేరుకుంది. కింద నీళ్లకి బదులు ఎర్రటి కారం ద్రావణంలా మరుగుతుంటే ఆ ఘాటుకి వ్యాన్ లోపల అందరూ తుమ్ములతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. సరిగ్గా అప్పుడే ఆకాశంలో ఒక అద్భుతం కనిపించింది. నిజమే, అవి మామూలు మేఘాలు కావు. వేడి వేడి నూనెలో నుంచి ఇప్పుడే తీసిన బజ్జీల్లా మెరిసిపోతున్నాయి. వాటి పక్కన ఉన్న తెల్లటి మేఘాలు అచ్చం కొబ్బరి చట్నీలా ఉన్నాయి. ఆగండి కైరా గారు, అది ఆ క్రోధి మంత్రగత్తె మాయ కావచ్చు. నా 2020 సెన్సార్స్ ఈ మేఘాలన్నీ డేంజర్ అని చూపిస్తున్నాయి. కానీ నిజం చెప్పాలంటే నాకే ఆ వాసన చూస్తుంటే ఓ ప్లేట్ లాగించేయాలనుంది. అరే కమల్, ఆ బజ్జీల వాసనకి నా ఎముకలు కూడా డాన్స్ చేస్తున్నాయిరా. త్వరగా ఆ వ్యాన్ని ఆకాశంలోకి పోనీయి. ఒక్క బజ్జీని పట్టుకుంటే చాలు. ఈ జన్మకి ఇంకా పెళ్లి కాకపోయినా పర్లేదు. ఒరే బక్క సన్నాసి, తిండి కోసం ప్రాణాలిచ్చేలా ఉన్నావు కదరా. కైరా, అది క్రోధి వేసిన వల అని నా అనుభవం చెబుతుంది, జాగ్రత్త. కైరా ఆకలి ముందు సైరాబామ్మ మాటలు అస్సలు వినిపించడం లేదు. కమల్ మాయా బటన్ నొక్కగానే వ్యాన్ ఆకాశంలోకి ఎగిరి ఆ బజ్జీ మేఘాల మధ్యలోకి వెళ్తుంది. కైరా కిటికీ లోపల నుండి చెయ్యి చాపి ఒక పెద్ద మిరపకాయ బజ్జీని పట్టుకోబోతుంటే ఒక్కసారిగా ఆ బజ్జీ మేఘంలా మారి భయంకరంగా పేలి అందులో నుండి నిప్పులు కక్కుతున్న ఎండు మిరపకాయలు వ్యాన్ మీద పడతాయి. కైరా గారు, అవి మేఘాలు కావు, క్రోధి పంపిన మిర్చి బాంబులు. మన వ్యాన్ అద్దాలు కరిగిపోతున్నాయి. నా స్టీరింగ్ పని చేయడం లేదు. వ్యాన్ అదుపు తప్పి కింద ఉన్న కారం సముద్రంలో పడిపోతుంది. సరిగ్గా అప్పుడే గాలిలో ఒక పోర్టల్ తెరుచుకుంటుంది. అందులో నుండి మాంత్రిక మామ్మగారు తన మాయా గొడుగు పట్టుకొని స్టైల్గా ఎంట్రీ ఇస్తుంది. తన శక్తితో వ్యాన్ని కారం సముద్రంలో పడకుండా ఆపుతుంది. పిచ్చి పిల్లలారా, ఆకాశంలో బజ్జీలు పండుతాయా? ఇవి క్రోధి సృష్టించిన మాయా మిర్చీలు. మీరు ఈ నిప్పుల వర్షం దాటితేనే ఆ సముద్రం మధ్యలో ఉన్న ఉప్పు కోటకు చేరుకుంటారు. అక్కడే రెండో అమృత చుక్క దొరుకుతుంది. ఇదిగో ఈ మాయా గొడుగు తీసుకోండి. ఈ కారం సముద్రాన్ని ఓడించాలంటే మీ అందరి శక్తి కావాలి. కమల్, వ్యాన్కి శక్తినివ్వు. హీరా, గాలిని కంట్రోల్ చేయి. అస్థిపంజరం, నీ చేతులతో గొడుగుని గట్టిగా పట్టుకో. కైరా, నీ ఆకలి మంటతో ఆ మిర్చి బాంబులను ఎదుర్కో అని చెప్పి మాంత్రిక మామ్మగారు ఆ మాయా పెద్ద గొడుగుని అస్థిపంజరం మామయ్య చేతికి, మాయా గరిటెను కైరా చేతికి ఇచ్చి అక్కడ నుండి మాయమవుతుంది. ఆవిడ మాయమవ్వగానే అందరూ యుద్ధానికి సిద్ధమవుతారు. మామయ్య వ్యాన్ పైకప్పు మీదకు ఎక్కి తన ఎముకల చేతులతో ఆ పెద్ద మాయా గొడుగుని గట్టిగా పట్టుకుంటాడు. గాలి వేగానికి మామయ్య కాళ్ళు గాలిలో ఊగుతూ ఉంటాయి. ఒరేయ్, ఈ గొడుగేంటి ఇంత బరువుగా ఉంది? గాలికి నా పక్కటెముకలు గొడుగు రివ్వుల్లా విడిపోతున్నాయిరా. కాపాడండ్రా బాబాయ్, నా గ్లామర్ గాల్లో కలిసిపోతుంది. మామయ్య వదలకు,
నేను గాలిని నా మాయతో వెనక్కి నెడుతున్నాను. కమల్, వ్యాన్ స్పీడ్ పెంచు. ఓకే హీరా, అందరూ గట్టిగా పట్టుకోండి. కైరా గారు రెడీనా? ఆ మిర్చి బాంబులు మీ వైపే వస్తున్నాయి. కైరా వ్యాన్ కిటికీ దగ్గర నిలబడి ఆ పెద్ద గరిట పట్టుకొని అద్భుతంగా ఫైట్ చేస్తుంది. ఆకాశం నుండి పడుతున్న నిప్పు మిరపకాయలను వ్యాన్లోకి రాకుండా తన మాయా గరిటతో కొట్టి గాలిలోనే వాటిని పిండి చేస్తుంది. చంద్రా, నా బిర్యానీని చికెన్ లెగ్ పీస్ ని రాయి చేసినప్పుడే నాలో కసి పెరిగింది. కాసుకోండి నా దెబ్బ. ఆ ఒకటి, ఇది కమల్ కోసం. ఇది మామయ్య పన్ను ఊడగొట్టినందుకు. ఇదేమో మా రాజుగారిని ఉప్పు బొమ్మలా మార్చినందుకు. రండిరా మెంటల్ మిర్చిల్లారా, నా చేతిలో చావకుండా బ్రతికిన వాళ్ళు వెళ్ళి మీ క్రోధికి చెప్పండి ఇక్కడ కైరా రంగంలోకి దిగిందని. శబాష్ కైరా, అలాగే కొట్టు. నా పాతకాలపు పచ్చడి రోలు గుర్తొస్తుంది నీ దెబ్బలు చూస్తుంటే. దానితో ఎన్ని మిర్చీలు దంచి ఉంటాను. నా నిజమైన వారసురాలివి నువ్వేనే. కైరా వాళ్ళంతా ఐకమత్యంగా పోరాడుతుంటే ఆ మాయా మేఘాలు మెల్లగా కరిగిపోతాయి. వ్యాన్ సురక్షితంగా ఉప్పుకోట తీరంలో ల్యాండ్ అవుతుంది. ఆ కోట మొత్తం తెల్లటి స్ఫటిక ఉప్పు రాళ్లతో నిర్మించబడి మెరిసిపోతూ ఉంటుంది. అక్కా, మనం గెలిచాం. ఆకాశంలో మిర్చీలన్నీ కింద పడిపోయాయి. కానీ మన మావయ్య ఏడి? అదిగో అటు చూడండి, బలరాం గారు గొడుగుతో పాటే కోట గోడ మీద పడిపోయారు. ఒరేయ్, నేనెక్కడున్నాన్రా? ఆ కారం ఘాటుకి, ఆ మిరపకాయల మంటకి నా గొంతు ఎండిపోతుంది. ఎవరైనా మంచినీళ్ళు ఇవ్వండిరా. ఆ మా అమ్మగారు గొడిగిచ్చారు గాని వాటర్ బాటిల్ ఇవ్వడం మర్చిపోయారు. కైరా గారు అటు చూడండి, ఆ కోట ద్వారం దగ్గర పెద్ద పెద్ద ఉప్పు రాక్షసులు కాపలాగా ఉన్నారు. అరే, నా ఒళ్ళంతా ఉప్పు పట్టిందిరా. నేను ఉప్పు చేపలా మారిపోయాను. ఏయ్ రాక్షసులారా, దారివ్వండి, లేదంటే నా పంచుతో మిమ్మల్ని పిండి చేస్తాను. మామయ్య ఆగు, వాళ్ళు రాక్షసులు కాదు, కోట కావలి వాళ్ళు. మనం వాళ్ళని దాటి లోపలికి వెళ్ళాలి. హీరా, నీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా? అక్క, నా దగ్గర ఒక పాతకాలపు మంత్రం ఉంది. మనమందరం గట్టిగా చెప్పాలి. ఉప్పో కప్పో రంబో అని అరిస్తే ఈ కోట ద్వారాలు తెరుచుకుంటాయి. అందరూ కలిసి గట్టిగా అరిచేసరికే కోట ద్వారాలు పెద్ద శబ్దంతో తెరుచుకుంటాయి. కైరా తన గాజు సీసాను తీసి కోట ద్వారం దగ్గర ఉన్న ఒక మెరిసే ఎరుపు రంగు వజ్రపు చుక్క దగ్గర పెడుతుంది. ఘాటైన వాసనతో ఒక చుక్క సీసాలో పడుతుంది. దొరికింది, రెండో చుక్క అమృత రసం. దీని పేరు తీవ్రధార. ఇది మన రాజుగారి శరీరంలో రక్తం మరిగించి ఉగ్ర రూపాన్ని బయటకు తీసుకొస్తుంది. కైరా అమృత చుక్కను సీసాలో భద్రపరుచుకోగానే ఉప్పుకోట ఒక్కసారిగా వణికిపోతుంది. క్రోధి మంత్రబలంతో కారం సముద్రం ఒక్కసారిగా ఆకాశంలోకి లేచి మరుగుతున్న ఎర్రటి లావాలాగా వ్యాన్ వైపు దూసుకురావడం మొదలవుతుంది. కైరా గారు, సముద్రం మొత్తం మన మీదకి సునామీలా వస్తోందండి. మనం ఇక్కడి నుంచి త్వరగా తప్పించుకోవాలి. భయపడకండి, మాంత్రిక మామగారిచ్చిన గొడుగుంది కదా. మామయ్య, మళ్ళీ పైకెక్కు. ఈసారి మనమంతా కలిసి ఈ కారం సునామీని దాటుకొని ముందుకెళ్దాం. అమ్మా, మళ్ళీ నేనేనా? నా పక్కటెముకలు ఆల్రెడీ వదులైపోయాయి. సరే, మీకోసం కాకపోయినా నా కోసమైనా ఈ సాహసం చేస్తాను. లేదంటే
ఈ సముద్రంలో పడితే రోస్టెడ్ ఎండు చేపలా మారిపోతాను. కమల్, కాస్త ఇంజన్ ని స్పీడ్ పెంచినాయనా. కైరా గారు, మన సెన్సార్లన్నీ ఎర్రగా వెలుగుతున్నాయి. ఆ సునామీ గనుక మనల్ని తాకితే వ్యాన్లో ఉన్న చిప్స్ అన్ని వేడి వేడి స్పైసీ చిల్లీ చిప్స్ అయిపోతాయి. త్వరగా అందరూ సీటు బెల్టులు పెట్టుకోండి. మామయ్య, నువ్వు ఆ గొడుగుని గాలికి ఎదురుగా తిప్పు. ఆ కారం తుంపర్లు వ్యాన్ లోపలికి రాకూడదు. వస్తే మనమందరం ఘాటుకి ఇక్కడే తుమ్ముతూ ఆగిపోతాం. రే కమల్, నేను గొడుగుని తిప్పడం కాదురా, గాలి నన్ను గొడుగుతో కలిపి గిరగిరా తిప్పేస్తుంది. నా ఎముకలు ఇక్కడ గలగలమంటున్నాయి. ఒరే, ఆ కారం నా ముక్కులోకి వెళ్తుందిరా. ఒరేయ్, తుమ్మకురా స్టూపిడ్ ఫెలో. నువ్వు తుమ్మితే వ్యాన్ బ్యాలెన్స్ తప్పుతుంది. కైరా, సముద్రం పొంగుకొస్తుంది. త్వరగా ఏదో ఒకటి చెయ్యు. ఇదిగో బామ్మ, నా ఆకలి మంట ముందు ఈ కారం సునామీ ఎంత? ఇదిగో మాయా గరిట, ఆ కారం అలల్ని పక్కకి నెట్టేయ్, మనకి దారి కావాలి. కైరా తన మాయా గరిటెను తెడ్డులా చేసి ఒక పెద్ద ఊపు ఊపగానే కారం సముద్రం మధ్యలో ఒక చిన్న దారి ఏర్పడుతుంది. కమల్ తన వ్యాన్ని బుల్లెట్ లాగా ఆ దారిలో నుండి వేగంగా తీసుకువెళ్తాడు. ఆ మాయా ఫుడ్ వ్యాన్ ఆకాశంలోకి శరవేగంగా దూసుకెళ్తుంది. కారం సముద్రపు సునామీని తప్పించుకొని కైరా వాళ్ళు ముందుకు వెళ్తారు. అమ్మయ్యా, సునామీనైతే దాటేశాం. కానీ బలరాం గారి గొడుగుకి రంధ్రాలు పడ్డాయి చూడండి. ఆ కారం ఘాటుకి గొడుగు కూడా కాలిపోయింది. గొడుగు సంగతి తర్వాత చూడండిరా. ముందు నా ఎముకలకి పట్టిన ఉప్పుని ఎలా వదిలించాలో చూడండి. గాలి తగులుతూ ఉంటే నాకే నా నుండి ఉప్పు చేప వాసన వస్తోంది. ఎవరైనా పాండ్స్ పౌడర్ ఉంటే కాస్త కొట్టండిరా. మామయ్య, పౌడర్ కాదు, తర్వాత దీవిలో నిమ్మరసం నది ఉంటుంది. అందులో మునిగితే నీ ఉప్పంతా కరిగిపోతుంది. కానీ అక్కడ పులుపు ఎక్కువైతే నీ ఎముకలు పులిసిపోతాయేమో. వాడి గోడ వదిలేయండి. ఎలాగో సునామీని దాటాము, రెండో చుక్కను కాపాడుకున్నాము. ఇప్పుడు మన ప్రయాణం నిమ్మపండు పులుపు అడవి వైపు. అక్కడ క్రోధి ఎలాంటి మాయలు చేస్తుందో చూడాలి. ఏంటి ఫ్రెండ్స్, మా మాయా మేఘాల యుద్ధం చూసారుగా? మిరపకాయలతో సాహసం, కారం సముద్రంలో మా పాటలు మీకు నచ్చాయా? మరి ఇక ముందు ఏం జరగబోతుందో, మూడో చుక్క మాకు దొరుకుతుందో లేదో వచ్చే భాగంలో చూడండి. పాపం మా మామయ్య చేసిన సాహసానికి ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి. రే కమల్, వ్యాన్లో ఏమైనా తినడానికి ఉంటే కాస్త ఇవ్వండిరా. ఫు, ఈ ఉప్పుకి నా నోరంతా ఉప్పు పడిపోయింది. త్వరగా